అందరికి నమస్తే. కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో బయటికి కనిపిస్తలేదు. కానీ ఏదో జరుగుతుంది. ఇక్కడ బయటకొచ్చింది. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అన్న మక్తల్. ఇది మక్తల్ ఎలక్ట్రానిక్ మీడియా ఒక గ్రూప్‌లో వాట్సాప్ గ్రూప్‌లో ఆయన పెట్టిన మెసేజ్ అని చెప్తున్నారు. బహుశా అక్కడి నుంచి లీక్ అయిన మెసేజ్ ఇది. ఆ గ్రూపుల్లో పెట్టిన స్క్రీన్ షాట్స్ ఇవి. ఏం పెట్టిండు ఆయన అంటే యాక్చువల్‌గా వాకటి శ్రీహరి ముదిరాజు సామాజిక వర్గం కోటాలో ఆయనకు మంత్రి పదవి రాబోతుంది అనేది ఒక ప్రచారం నడుస్తుంది. మరి ఎందుకు ఆయన ఇది పెట్టిండనేది తెలవదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏం పెట్టిండంటే ఆయన ఏసినయి మీకు ఇది ఎమ్మెల్యే పెట్టిన మెసేజ్‌గా చెప్తున్నారు. ఏ మెసేజ్ పెట్టిండంటే ఆయన మొత్తం ప్రభుత్వం అంతా రెడ్డిల ప్రభుత్వం అయిపోయింది. రెడ్డిలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎవరెవరికి ఏమేం పదవులు ఇచ్చారనేది ఒక మెసేజు ఆయన శ్రీహరి అన్న మక్తల్ అని ఉంది. మక్తల్ ఎమ్మెల్యే. ఏమని పెట్టారంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓసీ అజిత్ రెడ్డి, సీఎం పీఆర్ఓ అయోధ్య రెడ్డి. మరి ఎందుకు ఆయన ఈ మెసేజ్ పెట్టిండో తెలవదు. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, సీఎం పర్సనల్‌గా పిఏ జైపాల్ రెడ్డి, సీఎం సీఎస్ఓ చక్రవర్తి రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్‌గా చిన్నారెడ్డి, టీసీఆర్ సీఈఓగా బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీర్స్ అథారిటీ చైర్మన్ ఇంగేదో రెడ్డి. వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళు ఇట్లా పెట్టుకుంటే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె నరేందర్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరామరెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అప్లైట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఏ రాజశేఖర రెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా పి ప్రదీప్ కుమార్ రెడ్డి. ఇది ప్రజాపాలన రెడ్డి పాలన ఎవరి పాలన ఇందులో తెలంగాణ. ఇది ఏ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పెడితే నిజంగానే పెద్ద వార్త ఏం కాదు. కాకపోతే ఇక్కడ రెడ్డి మొదలే ఈ ప్రభుత్వం పైన ఇదంతా రెడ్డిల ప్రభుత్వం లాగా మారిపోయింది. రెడ్డిలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంతకుముందు ఒక రాజ్యం, ఇదొక రాజ్యం అనే ఒక ప్రచారం ఉంది సోషల్ మీడియాలో రకరకాలుగా. ప్రతిపక్ష పోలు చేస్తే ఇది ఆరోపణగా చూడొచ్చు మనం. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే చేస్తే మరి దీని మీద ఇప్పటిదాకా కూడా ఆ ఎమ్మెల్యే స్పందించలేదు. మరి ఎందుకు పెట్టిండు? ఎప్పుడు పెట్టిండు? 17/9 అంటే ఆల్మోస్ట్ నిన్న సాయంత్రం 5 గంటలకు పెట్టినట్టున్నాడు. నిన్న సాయంత్రం ఇది వాట్సాప్ గ్రూపులో అక్కడ మక్తల్ మీడియా గ్రూపుల్లో పెట్టిండ్రు ఈ మెసేజ్ ఎమ్మెల్యే. మరి ఆయనకు బహుశా ఈ క్యాబినెట్‌లో ఆయన పేరు లేదనా, ఆయనకి ఇస్తలేరనా, లేకపోతే ఇంకేమైనా అసంతృప్తి ఉందా? ఎందుకో తెలవదు. గెలిచిన వాళ్ళలో ముదిరాజు ఒక్కడే. యాక్చువల్‌గా మొన్న మెదక్కు ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ముదిరాజులో ఖచ్చితంగా క్యాబినెట్‌లో చోటిస్తాం. నీలం మధుని గెలిపించుకోండి అని. కానీ ఎవరు లేరు కదా! శ్రీహరి ఒక్కడే ఉన్నాడు. శ్రీహరి, ముదిరాజు ఒక్కడే ఉన్నారు. బహుశా ఆయన్నే మంత్రి అవుతారనేది ప్రచారం అయింది. కానీ ఈ మధ్య ఈ మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. మిగతా 6, 4 పోస్టులు నింపబోతున్నారన్న టైంలో అసలు ఆయన పేరే లేదు దానిలో. ఆయన పేరు లేకపోయేసరికి బహుశా అసంతృప్తికి లోనైతున్నాడు. అందుకే ఈ మెసేజ్ పెట్టిండు. మరి దీని మీద ఇంకా ఎవరు స్పందిస్తారో తెలవదు. ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా? పార్టీలో ఉన్న వాళ్ళు స్పందిస్తారా? మిగతా మంత్రులు స్పందిస్తారా? అసలు ఇది నిజమా? అబద్ధమా? అనేది కూడా ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఇది వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిందే. ఈ మక్తల్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్‌లో పెట్టిన మెసేజ్ స్క్రీన్ షాట్స్ ఇవి. కాబట్టి ఈ వ్యవహారం ఏదో ఒక పెద్ద దుమారం లేపుతాలా కనిపిస్తుంది కాంగ్రెస్‌లో. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.